ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కాదు, ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తూ ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి ఏ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుతుందో ఆ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారి మీద, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మీద వరుస పెట్టి సిట్టుల పేరిట వాళ్ళొక క్యారెక్టర్ డిసాషన్ చేసే విధంగా ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఒక ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట్ల కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, మళ్ళీ బొగ్గు కుంభకోణం రిపీట్ అవుతుంది 70 ఏళ్లలో. ఇది కాంగ్రెస్ హిస్టరీ. పొలిటికల్ డ్రామా, ఇది ఒక పొలిటికల్ డ్రామా. విషయాలు బయటకు వచ్చేటప్పుడు స్కామ్ల ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ కాదు, ఇది కాంగ్రెస్. ఏదైనా స్కామ్ బయటకు తీసిండు హరీష్ రావు కేటీఆర్ అంటే ఒక నోటీస్ ఇస్తారు, పొలిటికల్ డ్రామా చేస్తారు. ఏందయ్యా ఫోన్ ట్యాపింగ్ కేసు? 2 ఏళ్ల నుంచి మీరు వీకేందయ్యా, పీకేది ఏందయ్యా, పీకింది ఏందయ్యా? కొన్నందవి ఎలుకని పట్టట్టు ఫోన్ ట్యాపింగ్ అంటారు. సిగ్గుందా అసలు మీకు? దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చి ఇవాళ స్వర్ణయుగాన్ని రాతియుగంగా 2 ఏళ్లలో మార్చింది రాక్షస బంధువులు. ఈ రాక్షస జాతి అయినట్టు కాంగ్రెస్ జాతి ఒక రాక్షస జాతి అని చెప్పి సందర్భం తెలుస్తుంది. ఏం బీకిర్రా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు, అక్రమ అరెస్టులు, కార్యకర్తలను బెదిరిస్తారు. ఆర్మూర్ నుంచి హైదరాబాద్ దాకా ఎవడు పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే కేసులు, చివరికి జర్నలిస్టులు 56 మంది జర్నలిస్టులపై కేసులు, టీవీలో వేస్తే కేసు, రోడ్డు మీద ఎక్కితే కేసు. మేము ఇప్పుడే పెద్ద ఎత్తున ధర్నా చేసినాం, రత్సారోప చేసినాం, ట్రాఫిక్ స్తంభింపజేసినాం గంట సేపు. ఈ రాక్షస పాలకుల రాజైనటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం కూడా చేసినాం. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఎవరిని అడిగినా సారు కారు కేసీఆర్, రావాలి సారు, కావాలి సారు, గెలవాలి సారు కేసీఆర్ అంటున్నారు. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ అని చెప్తా ఉండి 40% సర్పంచ్లను గెలిపించుకునే సిగ్గు లేకుండా ప్రతి ఎలక్షన్కో డ్రామా. కాళేశ్వరం అవినీతి 80,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్లు అంటారు. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ దేశంలో ఉందా ఏదైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇందాక చెప్పిన తెలంగాణలో ప్రతిది కుంభకోణం, 1,50,000 కోట్లతో రేపు జరగబోతున్నటువంటి ఏదైతే మూసీ సుందరీకరణ ఉందో అదొక పెద్ద స్కామ్. మొన్నటిదాకా హైదరాబాద్లో జరిగినటువంటి ఫ్యూచర్ సిటీ అదొక పెద్ద స్కామ్. భూములు అమ్ముకోవడం ఒక స్కామ్. స్కామ్ల ప్రభుత్వం మీది. అలా చెప్తున్నా, 60 సంవత్సరాల కింద చేసినటువంటి భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో 2G స్కామ్, అంతరిక్షంలో భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట్ల కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. మీదిరా బాబు దొంగల ప్రభుత్వం. దాడి దోపులు గజ దొంగలు. ఆర్మూర్లో కూడా మీ పీవీఆర్ పైసా వసూలు రెడ్డి నుంచి పడితే హైదరాబాద్ దాకా మీద అవినీతి ప్రభుత్వం. కేటీఆర్ క్యారెక్టర్ విశ్లేషణ చేయడానికి ఇప్పుడు సిట్ ఆఫీస్లో ఉదయం 9 గంటల నుంచి ఒక విద్యావేత్త, ఈ రాష్ట్రాన్ని గొప్పగా పాలించిన వ్యక్తి, మున్సిపల్ శాఖ మంత్రి చేసి దేశ చరిత్రలో ఏ మున్సిపల్ లేనంత అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి, ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయే విధంగా ఆకాశ అంతస్తుల అర్మాన్యాలను కట్టించి, రోడ్లు వేయించి, అండర్ గ్రౌండ్ రోడ్లు వేయించి, ఫ్లైఓవర్లు వేయిస్తే ఇలా పాత గోడలకు సున్నాలు వేసుకుంటా కత్తెర్లు జేబులో పెట్టుకుని కత్తిరిద్దరు కాంగ్రెస్ కొడుకులు. సిగ్గుందా ఈ మంత్రులకు? ₹1 కొత్తగా తెచ్చిరా మీరు? మాట్లాడితే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, నోటీసులు, సిట్లు. ఏందో ఈయన మొన్న అన్నాడు ఈ జర్నలిస్టులు న్యూస్ వేసిందని చెప్పి సిపి సజ్జనార్ 56 మందికి నోటీసులు ఇచ్చి రాత్రి మా జర్నలిస్ట్ అరెస్ట్ చేసి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చిందయా? ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలు ఏందయా? రాక్షసుల రాజన్న మిస్టర్ సజ్జనార్, నీకు దమ్ముంటే నువ్వు నిజమైన ఆఫీసర్ అయితే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టువా. సిట్ ఉన్నది, నేను బరాబర్ అరెస్ట్ చేస్తా. కాకి బుక్కులు చెల్లవి రాష్ట్రంలో, పింక్ బుక్కులలో మీ పేర్లు ఎక్కిస్తున్నాం. సిట్ ఆఫీసర్ సజ్జనార్ది నంబర్ 1 పేరుగా ఉంది. మా పింక్ బుక్ లో నంబర్ 1 పేరు సిపి సజ్జనార్ది. ఇట్లా సిపిలది ఎస్ఐలది అంతా లిస్టు తయారు చేస్తున్నాం.
అధికారుల లిస్టు తయారు చేస్తున్నాం. మా నాయకులు తెలంగాణ తెచ్చిన నాయకులను 24 ఏళ్ళు మొత్తం కుటుంబం హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ పని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అన్న వ్యక్తిని మానసిక స్కోప చేయడానికి ఇవన్నీ డ్రామాలు చేసి ఇప్పటికి ఇంకా ఉన్నారు. బిడ్డ ఈ రోజు కనుక వెంటనే పంపించకపోతే మళ్ళా ఫర్దర్గా ఇట్లాంటి డ్రామాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో చేస్తాం. ఇలా చిల్లాలు చేసినాం, దిష్టి బొమ్మ దగ్గర చేసినాం, రస్తారోకోలు చేసినాం. రేపొద్దున ఏ ఒక్క మినిస్ట్రీ గాడో ఈ రాష్ట్రంలో తిరగడు జిల్లాలో అని చెప్పి సందర్భం తెలుసిన మజాక్ చేస్తున్నారా బాయ్ మీరు ఊకున్న పోతే. ఏ ఒక్క మంత్రి రాష్ట్రంలో తిరగాడు. ఎక్కడికక్కడ 60 లక్షల మంది సైన్యం అడ్డుకుంటాం, ఆపేస్తాం, పారదోలుతాం, తిరగబడతాం, మీద దుంకుతాం. ఏ ఒక్క మినిస్టర్ కూడా తిరగనియం. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కూడా తిరగనియం, ఏ జిల్లాలకు రానియం. మేము పిలిపిస్తే కేసీఆర్ పిలిపియలేడు బిడ్డ. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఆయన 3 ఫేజ్ల కరెంటు, 500 kV సబ్ స్టేషన్. సైలెన్స్ ఈజ్ ఏ వైలెన్స్. సైలెన్స్ గా ఉండడం చెప్పి నాటకాలు చేసి డ్రామాలు చేస్తే బిడ్డ పండబెట్టి తొక్కుతాం. నీ భాష నీకు చెప్తా ఉన్నాం. ఏ ఒక్కొక్కడు కాంగ్రెస్ సంగతి చూస్తాం. నాయకుల కేసులు, మున్సిపల్ ఎన్నికల్లో నాయకులను చేంజ్ చేస్తే బెదిరిస్తుండ్రు ఈ నా కొడుకులు. మేము 10 ఏళ్ళు బెదిరిస్తే ఈ జిల్లాలో సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ ఉంటుండేనవరా, తిరుగుతుండేనవరా. మేము బెదిరిస్తే, మేము సిట్ నోటీసులు ఇచ్చి మీ అందరినీ లోపల పెడితే ఈ జిల్లాలో తిరిగే మంత్రులు ఎవడన్నా ఉంటుండేనా అయ్యాలా? గుండె నొప్పి వచ్చి, హార్ట్ అటాక్ వచ్చి, బీపీ డౌన్ అయి, లో బీపీ అయి చచ్చిపోతున్నారు. మేము 10 సంవత్సరాలు మీ మర్యాదగా పాలించినాం, ఎవరిని ఇబ్బంది పెట్టలేము, రోజు పనులు చేసినాం. ఈ పొలిటికల్ డ్రామా, ఈ డైవర్షన్ పాలిటిక్స్, అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం, ఎమర్జెన్సీ పాలన, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన గుర్తుకొస్తుంది. మాట్లాడితే సిట్ నోటీసులు, మాట్లాడితే కేసులు, నా మీద కేసులు, ఎమ్మెల్యే మీద కేసులు, మా అమ్మ మీద కేసు, మా భార్య మీద కేసు, నా మాల్ సీజ్ చేస్తా అంటాడు. మాలకు రాజకీయంకి ఏం సంబంధం రా? నా భూమి మీద కంపౌండ్ వాళ్ళు కావచ్చు. ఇట్లా అన్ని రకాలు ఒక్కరి కాదు, అందరి నాయకులను ఇబ్బంది పెడుతున్నారు బిడ్డ. ఖబర్దార్. వచ్చేటి అన్ని మా రోజులే. తొందరలో ఉన్నాం, తోవలో ఉన్నాం. 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకొక ఏడాదిలో 2 ఏళ్ళలో మా ప్రభుత్వం వస్తుంది. ఒక్కొక్క నా కొడుకులు పాయింట్లో తొండ జరగొట్టుకిపిస్తాం. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి హైదరాబాద్లోని ట్యాంక్ బండి దాకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండి పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు కన్సైగల్లో పనిచేస్తున్నారు బిడ్డ. ఏడాదిన్నర అయిన తర్వాత ఈ సిపి సజ్జనార్ ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా ఇక్కడే ఉండాలి. ఇక్కడున్న ఎస్ఐలు, సిఐలు అందరు ఇక్కడే ఉండాలి. సిపిలు, ఏసీపీలు, డీసీపీలు ఉండాలి. ఎట్లా ఉంటారు, ఏడ ఉంటారో గుంజుకొచ్చి ఒక్కొక్కళ్ళ పని చేస్తాం. మీ అక్రమ ఆస్తులు, అక్రమ సంపాదన అంతా లెక్క తీస్తాం. లెక్క తీసి లెక్కకు లెక్క చక్రవడ్డీతో కట్టిస్తాం, పింక్ బుక్లో ఎక్కిస్తాం. ఖబర్దార్. పోలీసులారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బెదిరిస్తున్నారు, పెట్టండి కేసు. అరెస్టు మాకేం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఒకే పార్టీలో 23 ఏళ్ళు చేసిన వ్యక్తిని జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, పీసీ చైర్మన్ ఇచ్చారు. చర్చిస్తారు ఆయనతో, హరీష్ రావు గారితో. ఉదయం 9 గంటలకు పిలుచుకొని సాయంత్రం ఇప్పటి వరకు పిలిచబెట్టారు కేటీఆర్ని. ఇంతకు 300 అనుభవిస్తారని చెప్పి సందర్భం తెలుసు. ఈ పద్ధతి మార్చుకోండి, అరెస్టులు మార్చుకోండి. కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకుల యొక్క అరెస్టులను అడ్డు ఆపుకోండి. లేకపోతే ఒక్క అరెస్టుకు బిడ్డ 1000 అరెస్టులు ఉంటాయి. ఒక్క లాఠీ దెబ్బకు 3000 లాఠీ దెబ్బలు ఉంటాయి. ఒక్క లాకప్ డెత్కు చేస్తే మర్యాద ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. బెదిరించుడు, కొట్టుడు, తిట్టుడు ఏం దౌర్జన్యం రాబోయ్? ఇది ప్రజాస్వామ్యమా, రాజుల కాలమా? బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజలు ఒకసారి తిరగబడితే ఒక శ్రీలంక లెక్క, ఒక వెనుజుల లెక్క, ఒక ఇక్కడ జరిగిన సంఘటన యొక్క దేశాల్లో ఎట్లొస్తున్నా అట్లా తిరగబడతారు ప్రజలు. తెలంగాణ ప్రజలు పోరాట యోధులు. మామూలు రాష్ట్రంలో ఉన్నట్టు కాదు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లెక్క కాదు. పోరాడిన యోధులం. 23 ఏళ్ళలో 15 ఏళ్ళు ఉద్యమం చేసినాం. పిల్లల నిద్రలు పోకుండా, మ్యారేజ్ చేసుకోకుండా చేసినాం. తెచ్చి సంపాదించిస్తే మమ్మల్ని మేము తెచ్చిన తెలంగాణలో మమ్మల్ని కూల్చుడు, కాల్చుడు, పెట్టుడు, అరెస్టులు
పద్ధతి మార్చుకొని బిడ్డ ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కేటీఆర్ కానీ ఇంకెవరిని తర్వాత ఎవరిని పిలిచినా కానీ ఒప్పుకునేది ఉండలేదు. అవసరమైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ ముట్టాడిస్తాం, సజ్జనార్ ఆఫీసులు ముట్టాడిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మన సల్మాన్ భాయ్ వచ్చారు, వారు ఉర్దూలో పెద్ద ఆయనను దేవుడు లాంటి వ్యక్తిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక తండ్రి వాటి లాంటి బాధ పెడితే మీకు మంచిది కాదు. కేసీఆర్ ఉసురు తలిగి ఒక్కొక్కరు పూడ్చిపోతారు నా కొడుకులా. ఆయన ఉసురు మంచిది కాదు, కేసీఆర్ ఉసురు ఏ నా కొడుకు మంచిది కాదు బిడ్డ. మర్యాదగా చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పెద్ద ఆయన తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ దేవుడు, అందరి వాడు, తెలంగాణ తెచ్చిన వాడు, తెలంగాణ రాష్ట్రానికి కర్త కర్మ క్రియ. ఇవాళ ఈ జిల్లాలో ఒక పన్నం ప్రభాకర్, ఒక మహేష్ కుమార్ గౌడ్, ఒక జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి, మీరంతా తెలంగాణలో చెప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మేము కట్టిన సెక్రటరియట్లో కూర్చుండి మమ్మల్ని అరెస్టులు సిట్లు చేస్తారు. మేము కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చుండి మేము ఇచ్చిన చైర్లో మేము సాధించిన తెలంగాణ ఉద్యమంలో మీ పాత్రేంద్ర, మీ పాత్ర ఏమైనా ఉందా? ఈ రైఫిల్ రెడ్డి ఆనోడు రైఫిల్ పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగిండు, తెలంగాణ వ్యతిరేకి. ఆ రోజు ఆంధ్ర కన్సైగల్లో చంద్రబాబు గారి చీతగాడ్ల పాలేరుగా పనిచేసింది రేవంత్ రెడ్డి. ఎవరిది ఉంది మీ తెలంగాణ ఉద్యమంలో మీ లెక్క? తన పదవులను, కేంద్ర మంత్రి పదవులను, తన యొక్క స్పీకర్ పదవులను, తన యొక్క డిప్యూటీ స్పీకర్ పదవులను, తన మంత్రి పదవులను గడ్డి పోచలాగా ఉంది 39 జాతీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేస్తారా? సిట్టుని నోటీసులు ఇస్తారా? బిడ్డ ఒక్క సంవత్సరం ఆగండి, ప్రతి ఒక్కరి సంగతి చెప్తాం. ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. ఎస్ఐ నుంచి సిపి సజ్జనార్ దాకా ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. ఏముంటుందా నువ్వు పిలిచేది? जैसा कि सब जानते हैं कि तेलंगाना रियासत को लाने वाले बीआरएस के कायदीन हैं केसीआर साहब, केटीआर साहब और हरीश राव साहब। और कांग्रेस हुकूमत जब से आई है मंसूबाबंद तरीके से बीआरएस कायदीन को टारगेट कर रही है। और टारगेट करने का वजह यह है कि जिस तरह से गवर्नमेंट ने वादे किए थे 6 गारंटीज़ को भटकाने के लिए, गुमराह करने के लिए, लोगों को डाइवर्ट करने के लिए ये चीज़ को मंजर आम किया जा रहा है। हर दिन हम देख रहे हैं, पहले हमारे हरीश राव साहब को जो एक्स मिनिस्टर हैं उनको समन दिया गया था सिट के तरफ से। उसके बाद में केटीआर साहब को समन दिया गया है सिट के तरफ से। और ये कुछ भी नहीं है, ये सिर्फ एक कचरा है और ये बकवास है। सिर्फ लोगों को भटकाने के लिए, लोगों को गुमराह करने के लिए जो कांग्रेस हुकूमत जो 6 गारंटीज बोली थी उसको सिर्फ डाइवर्ट करने के लिए ये प्रोपेगेंडा किया जा रहा है। तेलंगाना और जो है ना, तेलंगाना की आवाम बखूबी जानती है कि किस तरह से बीआरएस गवर्नमेंट ने जो काम किया था, काम की बुनियाद पर इलेक्शन जीता था, मगर रेवंत रेड्डी ने सिर्फ झूठे वादे और धोखा देकर जीत हासिल की है। और लोग जानते हैं यहाँ की तेलंगाना की आवाम कि आने वाले इंतखाबात में इसका भरपूर जवाब देगी। और केटीआर साहब ने जो कहा था, जिस तरह से बीआरएस गवर्नमेंट में जो पॉलिसीज़ थे, मतलब किसी को सताया नहीं, किसी को जुल्म किया नहीं, मगर जब से ये कांग्रेस की हुकूमत आई है, रेवंत रेड्डी की कांग्रेस आई है, जब से लेकर आज तक 2 साल में कई बीआरएस के लीडरों के ऊपर फेक केसेस बुक किए गए। मुझ पर 5 एफआईआर बुक किए गए 2 साल के अंदर मुझ पर। यही कांग्रेस गवर्नमेंट, हमारे जीवन साहब के ऊपर भी फेक केसेस बुक किए गए हैं। तो ये कांग्रेस गवर्नमेंट सिर्फ पुलिस का इस्तेमाल मिसयूज कर रही है। और मैं तमाम पुलिस ऑफिसर्स को या मीडिया के ज़रिए से मैं ये गुजारिश कर रहा हूँ कि लॉ विल टेक इट ओन कोर्स। अगर आप जैसा करेंगे वैसा भरेंगे। अगर हमारे केटीआर साहब ने भी कहा, अगर आप रिटायर भी हो जाएंगे तो भी आपके ऊपर एक्शन लिया जाएगा। अगर आप गलत कर रहे हो तो इसका इंसाफ मिलेगा। आने वाली तो सरकार बीआरएस की है, जब बीआरएस की गवर्नमेंट आएगी तो जितने भी पुलिस वाले मुल्लविस हैं किसी को भी नहीं बख्शा जाएगा। जय तेलंगाना, जय बीआरएस, जय केसीआर, जय केटीआर, जय जीवन।